ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీదూరు రమేష్ గారు వెంటనే డౌన్ డౌన్ ఎంపీ బీదూరు రమేష్, డౌన్ డౌన్ బీజేపీ ఎంపీ బీదూరు రమేష్. ప్రియాంక గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే ప్రియాంక గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే డౌన్ డౌన్ బీదూరు రమేష్, డౌన్ డౌన్ బీదూరు రమేష్, డౌన్ డౌన్ బీదూరు రమేష్. ఒక మహిళపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే, ఒక మహిళపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే డౌన్ డౌన్ రమేష్, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ. బీజేపీ ఎంపీ బీదూరి రమేష్ గారు మొన్న ఒక గాంధీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రియాంక గాంధీ గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మా ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జు వినయన గారి ఆదేశాల మేరకు ఆయన యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేసి ధర్నా చేయడం జరిగింది. మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం, నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడి ఒక ఎంపీగా రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తివి నువ్వు చేసిన వ్యాఖ్యలు అసలు మన భారతదేశ మహిళా లోకానికే సిగ్గుగా ఉన్నట్లున్నాయి. ఎందుకంటే మీరు ఒక గాంధీ కుటుంబంలోని ప్రియాంక గాంధీ గారికే కాదు, యావత్ భారతదేశానికి కాదు, ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా నువ్వు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటుగా ఉన్నాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. నువ్వు ఏవైతే వ్యాఖ్యలు చేసినావో వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలా. ఎందుకంటే ఒక గాంధీ కుటుంబం అంటే మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబంలోని వ్యక్తి పైన నువ్వు ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేసినావు. అసలు నువ్వేం చేసినావు అని చెప్పేసి నువ్వు ఈరోజు ఆమె పైన అనుచిత వ్యాఖ్యలు చేసినాం. ఖబర్దార్, తక్షణమే మేము చెప్తా ఉన్నాం, ఆయనను బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎంపీగా ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. లేకపోతే ఏదైతే నువ్వు వ్యాఖ్యలు చేసినావో ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మహిళలకు ఒక విశిష్ట గౌరవం ఉన్నది. ఆ మహిళల్ని పట్టుకొని నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే నువ్వు ఒక ఎంపీ గారివే, ఒక జాతీయ పార్టీ అధికార పార్టీలో ఉన్న వ్యక్తి నువ్వే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే రేపు పొద్దున సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి మేమందరం కూడా నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఖబర్దార్, మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వెంటనే ఈయనని పార్టీ నుండి సస్పెండ్ చేసి ఆయనని ఎంపీకి రాజీనామా చేయాలి. లేకపోతే మేమంతా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మీ అందరికి కూడా మేము శాంతియుతంగా మీ అందరిపైన ధర్నాలు, రాస్తారోకాలు మొత్తం యావత్ భారతదేశంలో చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే చెప్తా ఉన్నాం, తక్షణమే మీరు ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేసిర్రో వాటిని ఉపసంహరించుకొని ప్రియాంక గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని చెప్తూ ఈ యొక్క మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయిన నాయకులందరికీ, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు.